అధ్యక్ష, ఆదిలాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఇదెక్కడి పొత్తు ఎట్లా గెలిచినాయి అనేటువంటి నా సోదరుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఇద్దరు ముగ్గురు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి గోవా ఇతర రాష్ట్రాల్లో ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యేటువంటి సందర్భం కూడా చూసినాం అధ్యక్ష. మున్సిపల్ చైర్మన్ కి ఎంత మాట్లాడితే ఏకంగా రాష్ట్రాలలో గవర్నమెంటే ఫామ్ చేసిన సందర్భాలు తీస్తే 6 నుంచి 7 రాష్ట్రాలలో వాళ్ళకు అసలు అంటే ఆ స్టాండే లేకుంటే కూడా ముఖ్యమంత్రులు అయ్యారు అధ్యక్ష. మా అన్న కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రాకేష్ రెడ్డి మీరు కంక్లూడ్ చేస్తారు, పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. మీరు రాకేష్ రెడ్డికి ఇస్తారు, కూర్చోండి. రాకేష్ రెడ్డి మాట్లాడతారు, కూర్చోండి. సార్, రాకేష్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక చిన్న ముఖ్యమైన సమస్య. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి కొంత వాళ్ళ లీడర్షిప్ తోటి యాక్సెస్ ఉందని అనుకుంటున్నా. ఉందా లేదా ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. హైదరాబాద్ సంబంధించిన మొత్తం ఒక ప్యానిక్ సిస్టమ్ వచ్చింది. ఏమైపోయిందంటే ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న మొన్న కరోనా సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందనేటప్పటికీ అందరూ కూడా ఒక ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకులలో మీరు చూస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చాలామంది ఫిర్యాదు చేస్తే ఇలా కలెక్టర్ గారు సిపి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పటికీ నేను మీ ద్వారా వారికి ఏం కోరుతున్నా అంటే కొంత పెట్రోల్ బంకులను పెట్రోల్ కంపెనీస్తో విచారణ చేస్తే కూడా పెట్రోల్ బంక్స్ అలాగా సార్ మీరు గవర్నమెంట్తో ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ మీద కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి సభలో అందరికి కన్సల్ట్ ఉంది కాబట్టి నేను సభ ద్వారా మీ ద్వారా ఇంటర్వెన్షన్ అడిగి వాళ్ళని కొంత నేషనల్ లీడర్షిప్ తోటి మాట్లాడినా అంటే ఇప్పుడు వాళ్ళకి కాదు బయట మాట్లాడాలంటే వాళ్ళ కనెక్షన్ నేషనల్ లీడర్షిప్ తోటి కొంత ఇబ్బంది ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నా కోరిక దయచేసి వినండి. నేను వేరే ఉద్దేశం కొద్ది కాదు. హైదరాబాద్లో కానీ రాష్ట్రం మొత్తం కన్స్యూమర్స్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. బంక్ ఓనర్స్ అంతా బంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వల్ల ఓల్డ్ డ్యూ 70-80 లక్షలు ఉంటే కూడా మొత్తం కట్టమని చెప్పి అది కడితేనే స్టాక్స్ ఇస్తామని చెప్పడం అన్నటువంటి ఒక రీజన్ వల్ల ఇవాళ పెట్రోల్ బంకులకు స్టాక్స్ ఇవ్వక కంప్లీట్గా ఆన్ డిమాండ్ మొత్తం డిమాండ్ పైసలు కడితేనే వాళ్ళకి స్టాక్స్ ఇచ్చి ప్రీవియస్ బిజినెస్ రిలేషన్ కంపెనీస్ నుంచి మొత్తం కట్ ఆఫ్ చేసుకొని జరుగుతున్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ వల్ల ప్యానిక్ అయిపోయి మొత్తం 60 రోజుల స్టాక్ తెలంగాణలో ఉంది. అయినప్పటికీ కూడా పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతారు. దాని ఒక క్లారిటీగా మీ తరఫున కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు. 60 రోజులకు సరిపడేటువంటి పెట్రోల్ నిల్వలు కానీ ఇంటి అవసరాలకు సంబంధించిన ఎల్పిజి కమర్షియల్ ఎల్పిజి ప్రాబ్లం ఉంది అందరికీ తెలుసు. అవి ఉన్నాయి. ఉన్నదానికి ఏదైతే కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందో ఆ కోఆర్డినేషన్ సంబంధించిన విధంగా కొంత వారు జోక్యం చేసుకోమని, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది గ్యాస్ అంతా కూడా సెంట్రల్ కంట్రోల్ కాబట్టి వాళ్ళని కొంత ఇన్వాల్వ్ కమ్మని మీ ద్వారా వారిని కోరుతాను అధ్యక్ష. శంకర్ గారు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. చాలా మంది అధ్యక్ష ధన్యవాదాలు. మంత్రి గారు గుర్తించారు నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా ఈ దేశాన్ని పాలిస్తున్నారని. వాస్తవం మంత్రి గారు గుర్తించినందుకు ధన్యవాదాలు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు పెట్రోల్ డీజిల్కు షార్టేజ్ రాదు, దేనికి షార్టేజ్ రాదు, ఏది షార్టేజ్ రాదు. అధ్యక్ష, ప్రజలకు స్పష్టంగా మనం చెప్పాలి మంచిదే ఇది. ఎందుకంటే స్టాకు సరిపడా ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలకు సరఫరా ఆగింది ఒక్క భారతదేశంకు తప్ప. భారతదేశంకు సరఫరా జరుగుతున్నది కాబట్టి అది పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అక్కడ చర్చ చేసే వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష, మీ ద్వారా చివరిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గిరిజనులకు చాలా మంది